ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అంటే మనము ఆయన పిల్లలుగా ఆయన మనల్ని తీర్చిదిద్దారు. అంటే ఆయన స్వరక్తమునిచ్చి మనందరినీ కడిగారు. మనం బాప్తిసము తీసుకున్నాం. ఆయనను మన తండ్రి అని, ఆయన మన దేవుడని మనం విశ్వసించాం. అంటే విశ్వసించాము, బాప్తిసము తీసుకున్నాము. కాబట్టి మనం ఏ విధముగా ఉన్నామయ్యానంటే ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నాం. నువ్వు కుమారులు కుమార్తెలుగా ఉన్నంత మాత్రాన ఆయన అంటూ ఉన్నారు, నాకు వారసులు కారు. వారసులు కావాలంటే ఏమి చేయాలంటే ఆయన మాట్లాడుతున్నారు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా తోడి వారసులము. అంటే నువ్వు శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలంటే వారసత్వము నువ్వు పొందుకోవడానికి నీవు శ్రమ పడాలి. అంటే నీకు వారసత్వముగా ఆయన ఇచ్చేది ఏమిటయ్యానంటే ఆ మహిమలోనికి నువ్వు ప్రవేశించాలనంటే కుమారుడితో పాటు ఆయనతో శ్రమ పడుతూ ఉంటే నీకు లభించేది వారసత్వము. హల్లెలూయా. ఆ వారసత్వముగా నీవు జీవిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నాతో పాటు మీరు శ్రమ పడుతూ ఉన్నారు కాబట్టి, నాతో నడుస్తూ ఉన్నారు కాబట్టి, మీరు రూపాంతరము చెందుతున్నారు కాబట్టి, మీరు మార్పు చెందుతూ ఉన్నారు కాబట్టి వారసులుగా. అలాంటి వారు నేను ఉండే మహిమలోనికి, నేను ఉండే మహిమ దేశములోనికి, నేను ఉండే పరదేశంలోనికి, నేను ఉండే పరలోక రాజ్యములోనికి మీరు వారసులు అని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు జన్మించావు, ఆ విధముగానే ఉండడానికి వీలులేదు. నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు పరిణితి చెందుతూ ఉండాలి, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నువ్వు ఏ విధముగా ఉండాలంటే వాక్యములోను, ఆ ప్రార్థనలోను, ఆ విశ్వాసములోను, ఆరాధించడంలోను, ఆత్మ విషయంలోను నువ్వు ఎదుగుతూ ఆయన రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి నువ్వు చెందుతూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, అలాంటి వారు మాత్రమే, అంటే నాతో శ్రమ పడు వారు మాత్రమే నాకు వారసులు అంటూ ఉన్నారు. ఈరోజు మనం శ్రమ పడుతూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో 2 కుమారులు ఉన్నారు తండ్రికి. కానీ కుమారుడే, 2 కుమారులు, చిన్న కుమారుడు సరైన రీతిలో అతను జీవించలేదు. నా తండ్రి నాకు వద్దని చెప్పి దూరముగా వెళ్ళిపోయాడు. ఈరోజు మనం రక్షింపబడ్డాము, కుమారులుగా పుట్టాము. కానీ ఆయనతో శ్రమ పడకుండా మనం ఏమి చేస్తున్నామంటే మన వ్యక్తిగత జీవితాన్ని మనము చూసుకుంటూ ఉన్నాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యమునకు, దేవుని పరిశుద్ధతకు, దేవుని యొక్క ఆత్మకు దూరముగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి అలాంటి వారి కోసం ఆయన మాట్లాడుతున్నారు. కుమారులైనంత మాత్రాన కాదు, నువ్వు కుమారులని అర్హత కలిగి ఉన్నావు కాబట్టి ఆయన మహిమలోనికి నువ్వు వెళ్ళాలంటే ఆయనతో పాటు, అంటే క్రీస్తు ఏ విధముగా శ్రమ పడ్డాడో ఆ శ్రమ పడుతూ నువ్వు క్రీస్తులో జీవిస్తూ ఉంటే ఆయన అంటున్నారు, అలాంటి వారు నాకు వారసులు అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో శ్రమ పడాలయ్యానంటే గత శుక్రవారము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఒకటి, విశ్వాస విషయంలో మనము శ్రమ పొందాలి. రెండవదిగా నీతి విషయంలో మనము శ్రమ పడాలి. ఏ విధముగానంటే శాస్త్రులు పరిశీలన నీతి కన్నా అత్యధికమైన నీతి మనలో ఉంటే ఆయన కుమారులుగా మనము తీర్చబడతాము. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నారు, ప్రేమ విషయంలో మనము అభివృద్ధి పొందాలి. ఏ విధముగానంటే నీ శత్రువులను కూడా నీవు ప్రేమించాలి, నీ శత్రువుల కోసము నీవు ప్రార్థన చేసే విధముగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ 3 లక్షణాలు మనము కలిగి ఉంటే దేవుని కుమారులై ఉండి ఆయన వారసత్వమునకు వారసులుగా మనం ఉంటాము. హల్లెలూయా. అంటే నీలో ప్రేమ లేకపోయినా, నీలో విశ్వాసము లేకపోయినా, నీలో నీతి లేకపోయినా నువ్వు కుమారుడివే, కానీ అర్హతను పోగొట్టుకుంటూ ఉన్నావు, వారసత్వాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, మీరు కుమారులే కానీ నాతో మీరు శ్రమ పడాలి. హల్లెలూయా.
శ్రమ పడితే నువ్వు వారసత్వానికి అర్హత కలిగి ఉంటావు అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే వాక్యము ఏమిటనంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములు చదవండి తల్లి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు 4వదిగా మాట్లాడుతున్నారు. మీకు అప్పగించిన పనిని సమస్తమును మీరు చేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నా కుమారులు నాకు వారసులను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన నీకు అప్పచెప్పిన పని ఏమిటి? నీకు అప్పగించిన పని ఏమిటి అని అంటే ఆయన వాక్యములో నువ్వు ధ్యానించడమే, వాక్యములో ఎదగడమే. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి నిరంతరము ప్రార్థన చేయడమే, ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించడమే, నువ్వు పరిశుద్ధముగా జీవించడమే, నువ్వు విశ్వాసము కలిగి ఉండడమే, నువ్వు నీతిని కలిగి ఉండడమే నువ్వు చేయవలసిన సమస్త కార్యములు. హల్లెలూయా. ఈ కార్యములన్నీ కూడా నువ్వు చేస్తూ ఉంటే ఆయన కుమారులు అగడానికి నిన్ను వారసులుగా ఆయన చేస్తారట. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? దావీదు గారు అంటూ ఉన్నారు, ఆ యొక్క నిరంతరము నిత్యము వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు అంటూ ఉన్నారు, నిత్యము ఎల్లప్పుడూ ఎడతెగకుండా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనతో పాటు 3వదిగా ఆత్మతోను సత్యముతోను నన్ను మీరు ఆరాధించండి. ఇది మనము చేస్తూ ఉన్నామా? ప్రార్థనకు రమ్మంటే, వాక్యము చదవమంటే, మోకరించమంటే, ఆరాధించమంటే మనం ఏమి చేస్తున్నాం తెలుసా? సంశయిస్తూ ఉన్నాం. తర్వాత మనము ఏమి చేస్తున్నామంటే సనుగుతూ ఉన్నాం. అంటే మనము చేయవలసిన పని ఏమిటో ఆయన మనకు తెలియజేశారు, మనము చేయవలసిన కార్యం ఏమిటో ఆయన తెలియజేశారు. అది చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతే నువ్వు కుమారుడుగా కనబడతావు, కుమారుడు వారసుడుగా నువ్వు తీర్చబడతావు అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు సనుగుళ్ళు ఎక్కువైపోయినాయి, సంశయాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జన్మించావు, బాప్తిజము తీసుకున్నావు, సనుగుతూ ఉంటే, సంశయిస్తూ ఉంటే, అవిశ్వాసమైన మాటలు నీలో వస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నా కుమారులు కుమార్తెలు కారని మాట్లాడుతున్నారు. ఈరోజు నీకు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, నీకు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఆ పని ఏ విధముగా చేయాలయ్యానంటే ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతున్నారు ఏమిటనంటే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు ఉంటూ ఉన్నారు కాబట్టి నా కుమారులు కుమార్తెలుగా తీర్చబడాలంటే ఏమి చేయాలనంటే నిరపరాధులుగా మనం కనబడాలి. నిరపరాధులు అంటే మనలో ఎటువంటి పాపం అనేది ఉండకూడదు. నీకు దేవుడు నీ యొక్క పాపమును తీసివేసి నీకు నీతిని ఇచ్చాడు కాబట్టి ఆ నీతిని ఆధారముగా నడుచుకోవడమే నిరపరాధిగా కనిపించడం. హల్లెలూయా. ఒక యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూడండి తల్లి. యోబు గారు చక్కగా మాట్లాడుతున్నారు. ఎవరు నిరపరాధులు అని అంటే ఆయన మాట్లాడుతున్నారు, అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. హల్లెలూయా. అంటే నువ్వు నీతిని పట్టుకున్నావు, ఆ నీతిని ఏమి చేయాలంటే ఆ మార్గమును విడవకుండా నువ్వు మార్గములో ప్రయాణించాలి. ఈరోజు నీతిని పట్టుకున్నావు కానీ మార్గాన్ని విడుస్తున్నావు. అందుకే నువ్వు నిరపరాధులుగా కాకుండా నువ్వు ఏ విధంగా కడుతున్నది అంటే అపరాధిగా దేవుని దృష్టికి కనబడుతున్నావు. నువ్వు నిరపరాధిగా కనబడాలంటే ఆయన మార్గమును అంటే ఆ నీతి మార్గమును విడవకుండా ఆ మార్గమును నువ్వు ప్రయాణిస్తూ ఉంటే నువ్వు బలము పొందుకుంటావు. ఏంటి బలము తెలుసా? ఆయన కుమారుడుగా, ఆయన వారసులుగా నువ్వు బలము పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మీరు వారసులు అవ్వాలంటే, మీరు పిల్లలుగా కనబడాలంటే మొదట మీరు చేయవలసింది ఏమిటో తెలుసా? నిరపరాధులుగా మీరు ఉండండి. ఈరోజు మన చుట్టుపక్కల అంటూ ఉన్నారు, వీరు ప్రార్థనకు వెళ్తున్నారు కానీ వీరి ప్రవర్తన బాలేదండి. వీరు ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు కానీ వీరు పాప జీవితాన్ని వదిలిపెట్టలేదండి. వీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ వీరు నడిచే నడత సరిలేదండి అని మాట్లాడుతున్నారు.
అంటే నిన్ను నిందిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఏ పాపము లేకుండా నువ్వు నిందారహితుడిగా నువ్వు కనిపించాలి. హల్లెలూయా. ఈ లోకము మనుషులకు, ఈ లోకము సంగమునకు, సాక్షాత్తు దేవాతి దేవునికి కూడా నిరపరాధులుగా నువ్వు కనిపించాలి. ఈరోజు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నామా? చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు సంఘము కోసం. చిన్న పిల్లది మాట్లాడుతుంది, మా అమ్మ ఈ విధముగా చేస్తుందని చెప్పి. ఈరోజు నీ కుటుంబ సభ్యులు నీ కోసం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నీ రక్త సంబంధులు ఏ విధంగా మాట్లాడుతున్నారు నీతో? అయినంటూ ఉన్నారు, నా కుమారులుగా తీర్చబడాలి అని అంటే, వారసులు అవ్వాలి అని అంటే, మొదట మీలో కనబడే లక్షణం ఏమిటనంటే నిందారహితులుగా ఉండండి. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనములు చదువుకుందాం. దానియేలు కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దానియేలు కోసము చూస్తూ ఉన్నారు అక్కడ ప్రధానులు, రాజ్యాధిపతులు, సేనాధిపతులు, అధిపతులందరూ చూస్తూ ఉన్నారు. దేనికో తెలుసా? దానియేలును నింద మోపడానికి, దానియేలును ఒక నిందితుడిగా చూపించడానికి వారు చూస్తూ ఉన్నారు. కానీ దానియేలు ఏ విధముగా కనబడ్డాడో తెలుసా? ఒక నిందైనను తప్పైనను లేకుండా నిందారహితుడిగా కనబడ్డాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతను పరిపాలన విషయంలో నింద కనబెడదామని చూశారు, దొరకలేదు. తర్వాత ఆత్మీయ జీవితంలోనికి వచ్చారు, నింద కనబడలేదు. కానీ వారు అనుకుంటూ ఉన్నారు, ప్రార్థన చేయకపోతే ఇతను దేవుని దృష్టిలో నిందితుడిగా కనబడతాడా? మనకు దొరికేడు విషయంలో ఏ విధంగానైనా సరే నింద పట్టుకుందాము, ఏ విధంగానైనా సరే తప్పు పట్టుకుందామని చెప్పి తప్పు మోపడానికి ఆ రాజ్యమంతా ఏకమయ్యారు. కానీ దానియేలు తన మార్గమును విడవలేదు. హల్లెలూయా. దానియేలు తన పరిశుద్ధతను విడవలేదు. దానియేలు నిందారహితుడిగా ఉన్నాడు ఆ మనుషుల దృష్టిలో, దేవాతి దేవుని దృష్టిలో కూడా. హల్లెలూయా. దానియేలు ఏమనుకున్నాడంటే, నేను నిందారహితుడిగా నేను జీవించాలి. నేను నింద నా మీద నింద మోపడానికి వీరు చూస్తున్నారు కాబట్టి, ఇదిగో పరిపాలన విషయంలోనే కాదు, ఆత్మీయ విషయంలోనూ కూడా దేవుని ఎదుర్కొంటా నేను నిందారహితుడిగా కనబడాలని చెప్పి ముమ్మారు ప్రార్థన చేశాడంట. రోజుకి చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క మరణం ఎదుర్కొంటూ ఉన్నది, సింహపు బోను ఎదుర్కొంటూ ఉన్నది. కానీ అయ్యో, నేను ప్రార్థన మానేస్తే నా జీవితంలో దేవుని దృష్టిలో నేను నిందితుడైపోతాను, నేను అపరాధి అయిపోతాను. నేను నిరపరాధిగా ఉండాలంటే ఆ నీతి మార్గములోనే నేను నడవాలి. నేను ప్రార్థన విడిచిపెట్టకూడదు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆయనను ఆరాధించడము విడిచిపెట్టకూడదు అని చెప్పి తన ప్రాణముకు పరముగా పెట్టి తన నిందారహిత జీవితాన్ని కాపాడుకున్నాడు దానియేలు. హల్లెలూయా. దానియేలు చేసింది ఏమిటో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. వాక్యానుసారమైన జీవితంతో నడుస్తూ ప్రార్థనతో పాటు అక్కడ సింహాలు బోనులో కీర్తనలు కూడా పాడాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నింద అనేది లేదు తల్లి. ఏమిటి నింద అంటే, నువ్వు రక్షింపబడ్డావు, వాక్యాన్ని ధ్యానించకపోవడమే నింద. నువ్వు రక్షింపబడ్డావు, ప్రార్థన చెయ్యకపోవడమే నింద. నువ్వు రక్షింపబడ్డావు, ఆత్మతోను సత్యముతోను ఆరాధించకపోవడమే నింద. ఈరోజు నింద సాతానుడు మోపుతున్నాడు నీ మీద. పలానా బిడ్డ వాక్యానుసారంగా జీవించడం లేదు, పలానా బిడ్డ ప్రార్థన చేయడం లేదు, పలానా బిడ్డ ఆత్మతోను సత్యముతోను ఆరాధించడం లేదు. ఇవన్నీ ఏమిటో తెలుసా? నింద. ఈరోజు నీలో నిందలు కనబడుతున్నాయేమో. ఈరోజు వాక్యము చదవకపోవడమే, ప్రార్థన చేయకపోవడమే, ఆత్మతోను సత్యముతోను ఆరాధించకపోవడమే నిందని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళైంది ప్రార్థన చేసి? ఎన్నాళ్ళైంది వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవిస్తూ? ఎన్నాళ్ళైంది ఆత్మతోను సత్యముతోను ప్రార్థన చేసి? నీవు ఏ విధముగా కనబడుతున్నావో తెలుసా? ఒక నిందితుడిగా
కనపడుతున్నావు. దానియేలును చూశారు. ఈ పరిపాలన విషయంలో, ఏ ఉద్యోగం విషయంలో అక్రమం ఉన్నదా, ఏ యొక్క ఉద్యోగం విషయంలో అన్యాయం కనిపిస్తుందా, ఎక్కడైనా తప్పు దొరుకుతుందా అని చెప్పి చూశారు. కానీ ఈ శారీరక సంబంధించిన ఉద్యోగ విషయంలో తప్పేమీ కనపడలేదు. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసే చోట అన్యాయం అక్రమం చేస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. నువ్వు పని చేసే చోట అన్యాయం అక్రమం చేస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తూ ఉన్నావేమో, అందుకే నిన్ను నిందితుడు అంటూ ఉన్నారు. ఈమె క్రైస్తవురాలే, కానీ ఈమె ఉద్యోగం సరిగ్గా చేయదండి. ఈమె క్రైస్తవురాలే, ఈమె పని సరిగా చేయదండి. ఈమె క్రైస్తవురాలే, కానీ తన జీవితాన్ని సక్రమమైన మార్గంలో, నీతి మార్గంలో నడవడం లేదని చెప్పి ఈరోజు మన కోసం మాట్లాడుతున్నారు అయ్యానంటే, నీవు నేను ఏ విధంగా కనబడుతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలును కనుగొనడానికి చూశారో, తన ఉద్యోగంలో చూశారో, తర్వాత ఆత్మీయ జీవితంలో వెతకడం ప్రారంభించారు. కానీ నిందారహితుడిగా ఆ మనుషులకే కాదు, ఆ రాజుకే కాదు, సాక్షాత్తు దేవాతి దేవునికి కూడా నిందారహితుడిగా కనబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన మానేస్తున్నామో, ఈరోజు వాక్యం చదవడం మానేస్తున్నామో, ఈరోజు ఆత్మతోను సత్యముతోను ఆరాధించడం నువ్వు మానేస్తున్నావేమో, నువ్వు నిందారహితుడిగా కాదు, నిందితుడిగా ఆయన నీ కోసం ఆయన మాట్లాడే రోజు ఒకటి రాబోతూ ఉంది తల్లే. ఆయన అంటూ ఉన్నారు, మొదట ఆయన కుమారుగా కుమార్తెగా మనం కనిపించాలంటే మొదట నిందారహితుడిగా నువ్వు ఆయన దృష్టికి నువ్వు కనిపించాలి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, నిష్కలంకముగా మనము కనిపించాలి. హల్లెలూయా. నిష్కలంకం అని అంటే కలంకం ఏమీ లేకుండా మనం ఆయన దృష్టికి మనము కనబడాలి. కలంకం అంటే పాపమే. కలంకం అంటే ఈ లోక సంబంధించిన ఆశలే. అంటే ఈ లోక సంబంధించిన ఆశలు లేకుండా, ఏ పాపంలో లేకుండా నువ్వు నిందారహితుడిగా ఉండి, మూడవదిగా నిష్కలంకమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు గడుపుతూ ఉన్నామా? అన్నీ కలంకాలే, అన్నీ డాగులే. రక్షణ వస్త్రము డాగులే, మురుకులే. రక్షణ వస్త్రము పోగొట్టుకున్నవారు కొందరు, రక్షణ వస్త్రమును చింపి వేసుకున్నవారు కొందరు, రక్షణ వస్త్రమును డాగు మరక చేసుకున్నవారు కొందరు. అలాంటి వారు ఆయనకు కుమారులు కుమార్తెలు కారని మాట్లాడుతున్నారు. నిష్కలంకము అంటే ఏమిటయ్యానంటే, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి. హల్లెలూయా. నువ్వు నిందారహితుడుగా నిష్కలంకులుగా నువ్వు కనబడాలంటే నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? శాంతము ఉండాలి, సహనము ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. దానియేలు గారు అదే చేశారు అక్కడ. ఇదిగో చట్టము వచ్చిందే, నేను ప్రధానమంత్రి పోస్టులో ఉన్నానే, నాకు అధికారం ఉందే, నేను రాజు మీద తిరగబడదాము, ఆ చట్టం మీద తిరగబడదాము, ఆ ప్రజల మీద తిరగబడదాము అని చెప్పి ఆ యొక్క దృష్టి లేడు దానియేలుకి. ఎలా ఉన్నాడు తెలుసా? శాంతముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసే కృపకు, దేవుడు చేసే మేలకు, దేవుడు చేసే ఆ రక్షణకు ఎలా ఉన్నాడంటే శాంతము కలిగి నిందారహితుడిగా నిష్కలంకముగా ఎదురు చూస్తూ ఉన్నాడు. తల్లి చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు శాంతం అనేది ఉండడం లేదు మనుషుల్లో. నిన్ను నిందిస్తారు. నువ్వు మంచిగా జీవిస్తూ ఉంటే, నువ్వు వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నువ్వు ఆత్మను పొందుకుని ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ ఉంటే ఈ లోకానికి పడదు. ఈ లోకము నిన్ను వెలివేస్తుంది. ఈ లోకములో మనుషులు ఎలాంటి వారు? లేఖనము సెలవిస్తుంది, మూర్ఖ జనము వక్ర జనము మధ్య నువ్వు నివసిస్తున్నావు. కాబట్టి వారు ఏమి చేస్తారు తెలుసా? నీ మీద నింద వేయడానికి చూస్తాడు, నీ మీద కలంకము వేయడానికి చూస్తారు. కాబట్టి నువ్వు అన్నిటిని నువ్వు జయించి ఏ విధంగా ఉండాలో తెలుసా? ఆయన రాకడ కోసము శాంతముతో నువ్వు ఎదురు చూసే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. దానియేలు చేసింది అదే. నిందారహితుడిగా ఉన్నాడు, నిష్కలంకముగా ఉన్నాడు, శాంతము కలిగి ఓర్పు కలిగి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యముల కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు శాంతముగా ఎదురు చూస్తూ ఉన్నావా? ఈరోజు శాంతముగా ఓర్పుగా ఒక శాంతి సమాధానములతో ఆయన రాకడ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా?
ఇదిగో నేను ఆయన కుమారుని కాబట్టి నేను వారసత్వం పొందుకోవాలి కాబట్టి ఇదిగో నా జీవితంలో శాంతం ఉండాలి, నా జీవితంలో ఓర్పు అనేది ఉండాలి, ఇదిగో నేను నిష్కలంకముగా ఉండాలని ఎప్పుడైనా నువ్వు ఎదురు చూడగలిగావా తల్లి? మనం ఆయన వాగ్దానములు బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టి వారమై ఉన్నాము. హల్లెలూయా. అంటే నువ్వు నిందారహితుడిగా నువ్వు జీవిస్తూ, నిష్కలంకముగా నువ్వు జీవిస్తూ, శాంతి సమాధానముతో ఆయన యొక్క వాగ్దానమునకు, అంటే ఆయన కొత్త ఆకాశమును కొత్త భూమికి నువ్వు కనిపెడుతూ ఉంటే అలాంటి వారు నాకు కుమారులని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు నిందారహితుడిగా ఆయన దృష్టికి కనబడుతున్నవా? రెండవదిగా నిష్కలంకమైన జీవితము మనము గడుపుతూ ఉండాలి. దానియేలు చేసింది అదే. ఒకటి నిందారహితుడిగా ఉన్నాడు, రెండవదిగా నిష్కలంకమైన మనసుతో ఆ శాంతి కలిగి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మేము ఎప్పుడు బబులోను విడిచిపెడదాం, ఎప్పుడు ఈ 70 సంవత్సరముల శ్రమల నుంచి, ఈ బానిసత్వం నుంచి వెళ్ళిపోతామని యెరూషలేము పట్టణము కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, అనింజులు అని మాట్లాడుతున్నారు. మీరు వక్రజనము మధ్య నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఒకటి నిందారహితులుగా ఉండాలి, రెండవదిగా నిష్కలంకులుగా ఉండాలి, మూడవదిగా అనింజులుగా మీరు ఉండాలి. ఏమిటి అనింజులయ్యానంటే ఆ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము చదవండి తల్లి. ఏమిటి అనింజ్యము అనంటే ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింజులు. ఎవరయ్యా వీరు? అనింజులు. అనింజులు అంటే ఏమిటో తెలుసా? నీవు సత్యమనే నువ్వు మాట్లాడాలి, నువ్వు యథార్థమైన నీలో మాట్లాడాలి, నువ్వు కృతజ్ఞతమైన మాటలని నీ నోటులోంచి రావాలి. కానీ పోకిరి మాటలైనా, అసత్యమైన మాటలైనా, అబద్ధమైన మాటలు నీలో జీవితంలో ఉండడానికి వీలులేదు. ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాం, జాగ్రత్త. ఈరోజు ఆయన వారసుడు నువ్వు కావు. ఈరోజు భర్తతో అబద్ధాలు, పిల్లలతో అబద్ధాలు, యాజకులతో అబద్ధాలు, సాక్షాత్తు దేవాది దేవునితో కూడా అబద్ధాలు ఆడుతున్నాం. ఆ యొక్క యోబు కోసము ఆ యొక్క సాతాను మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నీ యందు భయభక్తులు కలవాడును, యథార్థమైన జీవితము కలవాడును. అబద్ధాలు లేవు, యథార్థమైన జీవితము కలిగి ఉన్నాడు. అందుకే దేవుని కృపను పొందుకున్నాడు యోబు. హల్లెలూయా. ఈరోజు నోరు తెరిస్తే తెల్లవారితే అబద్ధాలు మాట్లాడుతున్నాం, జాగ్రత్త. అనింజులు అనగా ఏమిటో తెలుసా? వారు అబద్ధములు ఆడలేరు వాను గనక వారు అనింజులుగా కనబడుతున్నారు. నువ్వు అబద్ధం ఆడితే నీలో నింద. ఈరోజు ఈ విధంగా మనం ఉంచి ఉన్నాం. జాగ్రత్త సహోదరి సహోదరుడా. అబద్ధాలు ఆడేవాడు ఎవడు స్వభావం తెలుసా? సాతానుడి యొక్క స్వభావం. వాడు అబద్ధమునకు జనకుడు. ఈరోజు నువ్వు క్రీస్తు రక్తధారలో కడగబడ్డావు, నేను క్రీస్తును బిడ్డను విశ్వాసం అనుకుంటూ ఉన్నావు. కానీ నీవు చేసే ప్రవర్తన, నువ్వు చేసే మాటలు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి తెలుసా? దుష్టుడు ఆలోచనలు ఉంటున్నాయి, దుష్టుడు మాటలు, అబద్ధమును జనకుడై ఆ గుండెల్లో పెట్టుకొని తిరుగుతున్నావు. అలాంటి వారు ఆయనకు వారసులు కానేరరు, అలాంటి వారు ఆయన కుమారులు కానేరరు తల్లి. ఈరోజు అబద్ధం ఆడితే ఆయన అంటూ ఉన్నారు, నువ్వు నా కుమారుడువు కావు. ఈరోజు చిన్న అబద్ధం అనుకుంటూ ఉన్నావు నువ్వు. ఆ యొక్క శ్రమను నుంచి తప్పించుకుందాం, ఆ యొక్క ఆపద నుంచి తప్పించుకుందాం. ఆ యొక్క చిన్న అబద్ధం ఆడితే మనం గొట్టెక్కేస్తాము కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కప్పేస్తున్నావు మనుషులను, నీ భర్తను కప్పేస్తున్నావు నీ మాటల నైపుణ్యంతో. దేవాది దేవుని కప్పేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అంతరంగములు ఎరిగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ భర్తను మోసము చేయొచ్చు, సంఘాన్ని మోసము చేయొచ్చు, యాజకులను మోసము చేయొచ్చు, నీ పట్టణంలో ఉన్న వారిని మోసము చేయొచ్చు, కానీ దేవాది దేవుణ్ణి మోసము చేయలేవు. ఆయన కుమార్తెలుగా నువ్వు ఉండాలనంటే నీ నోటిలో అబద్ధం అనేది ఉండకూడదు. అయినంటూ ఉన్నారు. ఒకటి ఆయన కుమార్తెలుగా తీర్చిబడాలంటే ఒకటి నిందారహితులుగా ఉండాలి, రెండవదిగా నిష్కలంకముగా ఉండాలి, మూడవదిగా అనింజులుగా ఉండాలి. ఈరోజు అనింజులుగా మనం ఉంటూ ఏమి చేయాలో తెలుసా? సనుగుకోకుండా, సంశయము లేకుండా నీకు అప్పగించిన కార్యమును ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
ఈరోజు సనుగుళ్ళు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. ఓ ప్రియ సంగమా, సనుగుడు, ఒకరి కోసం ఇంకొకరి దగ్గర సనుగుడు. ఈరోజు దేవుడు నాకు పనులంతా చేయలేదని దేవుడి మీద సనుగుడు. ఈరోజు నీ భర్త మీద సనుగుడు. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక కుటుంబం కోసం ఇంకొక కుటుంబం దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే అది సనగడమే. దేవునికి వ్యతిరేకంగా ఐగుప్తు ప్రజలు సనగడం వల్ల వారు ఏమి చేశారు తెలుసా? దేవుడు ఆకు రాలినట్లు రాలిపోయారు. ఆహారం లేదని సనుగుడు, దాహం వేస్తుందని సనుగుడు, రకరకాల విషయంలో సనిగిన వారందరూ కూడా ఏమయ్యారంటే ఐగుప్తులో నుంచి బయలుదేరారు, కానీ కానాను చేరలేకపోయారు. గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు సనుగుతుంటే ఆయన కుమారుడు కుమార్తెవు కావు, అర్హత కోల్పోతావు, వారసత్వం నువ్వు పొందుకోలేవు తల్లి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, నువ్వు సంశయించక నీకు చేయవలసిన కార్యము నువ్వు చేస్తూ వెళ్ళిపో. హల్లెలూయా. నీకు చేయవలసిన కార్యం ఏమిటి? నీ రక్షణను కాపాడుకుంటూ వాక్యముతోను ఆత్మతోనూ నీ ఆత్మీయ గృహమును నువ్వు కట్టుకోవడమే ఆయన నీకు ఇచ్చిన కార్యము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు కట్టుకుంటూ ఉంటే ఆయన దృష్టికి కుమారుడు కుమార్తెగా నువ్వు కనబడతావు. ఆది కాండము 6వ అధ్యాయం చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనము చదవండి తల్లి. ఒక ఆయన నిందారహితుడిగా కనబడుతున్నాడు, అనింజుడిగా కనబడుతున్నాడు, నిష్కలంకుడిగా కనబడుతున్నాడు. అక్కడ నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిందారహితుడు నీతిమంతుడుగా కనబడుతున్నాడు దేవుని దృష్టికి. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వాడను కట్టుకో, వాడను సిద్ధం చేయి, నీకు ఒక కార్యక్రమం అప్పచెప్తున్నాను. నువ్వు నిందారహితుడిగా, నువ్వు నీతిమంతుడిగా, నిష్కలంకుడిగా, అనించుడిగా నువ్వు ఈ తరములో నీవే కనబడుతున్నావు, నీ కుటుంబ సభ్యులే కనబడుతున్నారు, నీ కుమారులు నీ కోడళ్ళే కనబడుతున్నారు. కాబట్టి నీకు ఒక పని అప్పచెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడను సిద్ధము చేసుకో. హల్లెలూయా. నీ గృహాన్ని నువ్వు కట్టుకోవడం ప్రారంభించు. కట్టుకున్నాడు తల్లి. కట్టుకున్న తర్వాత అంటూ ఉన్నాడు, ఆ 7వ అధ్యాయం దేవుడు మాట్లాడుతూ 7వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాడలోనికి ప్రవేశించి వారు మొదట ఏ విధముగా ఉన్నారంటే కుమార్తెలుగా ఉన్నారు. దాని తర్వాత వాడలోనికి ప్రవేశించేటప్పుడు వారు వారసులుగా మారిపోయారు. హల్లెలూయా. అంటే నీకు అప్పగించిన పనిని నీవు ఏ విధముగా చేయాలి అని అంటే, ఒకటి నిందారహితుడిగా, నిష్కలంకముగా, అనింజుడుగా, నువ్వు సనుగుకోకుండా, సంశయించకుండా నీకు అప్పగించిన పనిని నువ్వు చేస్తూ ఉంటే, నీ రక్షణ వాడను సిద్ధము చేసుకుంటూ ఉంటే, నీ రక్షణను సిద్ధపరచుకుంటూ ఉంటే, ఆ వాడను నిర్మించుకుంటూ ఉంటే, అప్పుడు నువ్వు వారసులుగా నువ్వు కనబడతావని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. హల్లెలూయా. ఈరోజు ఆయన కుమార్తెలు నీకు ఒక పని అప్పచెప్పారు. చేస్తూ ఉన్నావా? సాతానుడు పని చేస్తూ ఉన్నావా? లేఖనము సెలవిస్తుంది 4వదిగా ఆయన అంటూ ఉన్నారు, నాకు కుమార్తెలుగా ఉండాలంటే సనుగు కొనకుండా, సంశయించకుండా, నిందారహితుడిగా, నిష్కలంకముగా, అనింజులుగా మీరు నాతో నడవండి. హల్లెలూయా. ఈ యొక్క నోవాహు గారు నడిచారు. దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు నాతో నడుస్తున్నావు, నిందారహితుడిగా కనబడ్డావు. నువ్వు నాతో నడుస్తున్నావు, నిష్కలంకమైన జీవితాన్ని గడుపుతున్నావు. నువ్వు నాతో కనబడుతున్నావు, నాతో నడుస్తున్నావు. కాబట్టి నీలో అనింజతత్వం కనబడింది. కాబట్టి వెళ్ళి వాడను సిద్ధం చేసుకో. నీకు అప్పచెప్పింది నమ్మకముగా చేయి. నీకు అప్పచెప్పిన పనిని సంశయించవద్దు. నీకు అప్పచెప్పిన పనిని సనుగుకుండా, సంశయించకుండా నీకు అప్పగించిన పనిని నువ్వు చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా. వాడను కట్టుకున్నాడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా కుమారుడు కాబట్టి నేను వారసత్వం ఇస్తున్నాను, నువ్వు వాడలోనికి ప్రవేశించు. ఈరోజు ఆయన యొక్క సింహాసనం దగ్గర నువ్వు ప్రవేశించాలంటే, ఆయన మహిమలోనికి నువ్వు ఎత్తబడాలనంటే ఆయన అంటూ ఉన్నారు 4వదిగా, నీకు అప్పగించిన పనిని నువ్వు చేయడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఈరోజు దానియేలు కోసం దేవుడు మాట్లాడారు తల్లి.
ఈరోజు దానియేలులో నింద లేదు, నిష్కలంకంగా జీవించాడు, అనింజుడిగా జీవించాడు, సనుగుకోలేదు. నాకు ఆపద వచ్చింది, సింహాలు బోన్లు వచ్చాయి, ఏమిటి నేను నీతిమంతుడును కదా, ఇదిగో నాలో ఏ నింద లేదు, ఏ తప్పు లేదు కదా, ఎందుకు ఈ కష్టం వచ్చిందని చెప్పి దేవుని సనుగుకోలేదు, దేవుని నామాన్ని సంశయించలేదు దానియేలు. కానీ దేవుడు వారసుడుగా మార్చాడు. హల్లెలూయా. దానియేలుతో అంటున్నాడు, నువ్వు నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి, నీకు చేయవలసిన పని నువ్వు చేసావు కాబట్టి నీ పితరులు వరసలో నువ్వు వారసుడుగా నిలబడతావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ విధముగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన నీతో నాతో మాట్లాడుతున్నారు తల్లి. 4వదిగా ఆయన కుమారులుగా నువ్వు తీర్చబడాలి. కుమారుగా తీర్చబడిన తర్వాత క్రీస్తు ఏ విధముగా శ్రమ పడ్డాడో ఆ విధముగా నువ్వు శ్రమ పడాలి. 5వదిగా మనం చూడండి తల్లి. 5వది చూసి మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 చదువు తల్లి. 14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. మొట్టమొదటి దేవుని కుమారులుగా నువ్వు ఉండాలంటే, ఒకటి విశ్వాసము కలిగి ఉండాలి, 2వదిగా నీతి కలిగి ఉండాలి, 3వదిగా నీ శత్రువులను ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి, 4వదిగా నువ్వు నిందారహితుడిగా ఉండాలి, నిష్కలంకుడిగా ఉండాలి, అనింజుడిగా నువ్వు జీవిస్తూ ఉండాలి. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందరు నా ఆత్మ చేత నడిపింపబడతారో వారే నాకు కుమారులు కుమార్తెలను మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు రక్షింపబడ్డావు, నువ్వు ఆయన వారసులుగా నువ్వు మార్చబడాలంటే ఆత్మను పొందుకోవాలి తల్లి. ఆత్మ అనేది తప్పనిసరి, ఆత్మ అనేది ఖచ్చితం. నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నారు, నా యొక్క పరలోక రాజ్యములోనికి నువ్వు వారసులు అవ్వాలనంటే, ఒకటి నీటిలోను, 2వదిగా ఆత్మలోను బాప్తిసము తీసుకోవాలని దేవాది దేవుడు నికోదేముతో ఖచ్చితంగా మాట్లాడారు. నువ్వు ఆయన వారసత్వంలోనికి వెళ్ళాలంటే నీటితో పాటు ఆత్మలో కూడా నువ్వు బాప్తిసము తీసుకోవడము తప్పనిసరి. అందుకే రోమపత్రికలు ఆయన మాట్లాడుతున్నారు, ఎందరు నా ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ నాకు పిల్లలు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఇంకా నువ్వు ఆత్మ పొందుకోలేదేమో, నువ్వు రక్షణతోనే ఆగిపోయావేమో, ఇంకా నువ్వు ఆత్మను పొందుకోకపోతే ఆయన రాజ్యములోనికి వారసుడవు కావు కావు కావు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నారు, ఎందరు నా ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. హల్లెలూయా. ఈరోజు నడిపింపబడుతున్నావా? ఆత్మతో నడిపింపబడుతున్నావా? నీ సొంత ఆలోచనలతో నడిపింపబడుతున్నావా? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారా? ఎందుకు ఆత్మ నీకు కావాలనంటే, ఈ ఆత్మ చేత నువ్వు శరీర క్రియలను నువ్వు చంపేయాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మను పొందుకుంటే ఈ శారీరక క్రియలను నువ్వు చంపేస్తావు. ఈరోజు నువ్వు ఆత్మను పొందుకోవాలంటే నీ సొంత ఆలోచనతో నువ్వు నడుస్తున్నావు, నీ శరీర ఆలోచనతో నడుస్తున్నావు. అందుకే ఈరోజు నష్టాలు, అందుకే ఈరోజు కన్నీరు, అందుకే ఈరోజు వేదనలు. ఎందుకయ్యా ఈ శ్రమలు అంటే, నువ్వు శరీరానుసారంగా నడుస్తున్నావు, రక్షింపబడి కూడా ఆత్మానుసారముగా నువ్వు నడవడం లేదు. ఆయన అంటున్నారు, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా, నువ్వు శరీరానుసారంగా ఆలోచించిన ఎడల. ఒకసారి 5వ వచనం చదవండి తల్లి, అక్కడ ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఆత్మానుసారమైన మనసు జీవము అంటే నువ్వు ఆత్మ విషయంలో ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన ప్రవర్తన నీలోనికి రావాలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకే ఆత్మ నువ్వు పొందుకోవాలి అంటే నీ ఆలోచన ఆత్మానుసారంగా ఉండాలి. నువ్వు నడిచే నడత, నీ ప్రవర్తన, నీ క్రియలన్నీ కూడా ఆత్మానుసారముగా ఉండాలి. ఆత్మానుసారంగా లేకుండా నీ శరీరానుసారమైన ఆలోచన నీలో ఉన్నా, నీ శరీరానుసారమైన ప్రవర్తన నీలో ఉన్నా, ఆయన అంటూ ఉన్నారు, నువ్వు చావవలసి ఉన్నది, నువ్వు మరణము అయిపోతావు.
నువ్వు మరణమైపోతే దేవుని కుమారుడు కాదే. నువ్వు మరణంలోనికి వెళ్ళిపోతే నువ్వు ఇంకా శరీరానుసారంలోనే నువ్వు ఆలోచిస్తూ ప్రవర్తిస్తూ ఆ శరీరానుసారంలోనే నువ్వు మరణిస్తే ఆయన కుమారుడు కుమార్తెవు కావు. అందుకే ఆయన అంటున్నారు, ఎందరూ ఆత్మ చేత నడిపింపబడతారో వారు మాత్రమే నా కుమారులు కుమార్తెలు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా నడిపించబడుతున్నావు? పరిశుద్ధ ఆత్మ దేవుడు అనేవారు ఒకరు ఉన్నారని నీకు అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వెళ్తే వారికి అర్థము కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారనే సంగతి మాకు తెలియలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఎంతనే కంగారు పడిపోయి, మీరు ఎవరి ద్వారా బాప్తిసము తీసుకున్నారయ్యా అని అడిగి ప్రశ్నించి ఆత్మను పొందుకోలేదు కాబట్టి మరలా బాప్తిసం ఇచ్చి మరలా ఆత్మను పొందుకునే విధంగా అపోస్తలుడైన పౌలు గారు అక్కడ కృషి చేయడం జరిగింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆత్మ లేనివాడు ఆయనవాడు కాదు. ఈరోజు రక్షింపబడి కూడా ఇంకా ఆత్మ విషయంలో అశ్రద్ధ కలిగి ఉన్నావేమో, ఆత్మ విషయంలో ఆలోచన లేకుండా ఈరోజు నువ్వు జీవిస్తున్నావేమో. ఆయన అంటూ ఉన్నారు, ఎందరూ ఆత్మ చేత నడిపింపబడతారో వారు మాత్రమే నాకు కుమారులు కుమార్తెలు, వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులను మాట్లాడుతున్నారు. సాక్షాత్తు దేవాతి దేవుడే ఈ భూలోకానికి వచ్చి ఏమి చేశారు తెలుసా? మత్తయి సువార్త 3:17 చదవండి తల్లి. మత్తయి సువార్త 3:17 మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు అనే శబ్దము దేవుడు ఎప్పుడు పలికారు తెలుసా? ఒకటి, నీటిలో బాప్తిసము తీసుకున్నారు, రెండవదిగా పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు అంటూ ఉన్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను నా ప్రియ కుమారుడు. ఎందుకు తెలుసా? ఆయనలో నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకు ఆనందిస్తున్నాను? ఎందుకు దేవుడు ఆయన ఒక ప్రియ కుమారుడిగా అయిపోయాడంటే, ఒకటి నీటిలో బాప్తిసము, రెండవదిగా పరిశుద్ధ ఆత్మలో బాప్తిసం పొందుకున్నారు. హల్లెలూయా. అంటే నువ్వు ఇంకా పరిశుద్ధ ఆత్మలో బాప్తిసము పొందుకోకపోతే నువ్వు ఆయన నీ యందు ఆనందించడం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా సంపూర్తిగా ఆయన కుమారుడిగా నీవు కనబడడం లేదు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు అంటున్నారు, కంగారు పడిపోతున్నారు, అయ్యా నీకే నేను బాప్తిసం ఇవ్వాలా అని మాట్లాడుతుంటే ఆయన ఏమంటున్నారు తెలుసా? ఈ విధముగా జరగవలసి ఉన్నది ఆయన చిత్తం అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఆయన చిత్తము ఏమిటో తెలుసా? ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్చబడాలనంటే నువ్వు నీటిలోనే కాదు ఆత్మలోనూ కూడా బాప్తిసము పొందాలి. హల్లెలూయా. రోజు తీసుకున్నావా? నీవు పరిశుద్ధాత్మ పొందుకోవాలనంటే మొదట వాక్యము నీలో ఉండాలి, రెండవదిగా నువ్వు ఎడతెగక ప్రార్థన నువ్వు చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావు. మేడగదిలో ఉన్న శిష్యులు చేసింది అదే. దేవుడు మాట్లాడుతున్నారు, ఏమిటో నేను వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాను. ఏమిటో తెలుసా? పరిశుద్ధ ఆత్మ దేవుని మీ మధ్యకు నేను పంపిస్తాను. హల్లెలూయా. అంటే పంపించిన దేవుణ్ణి వారు పొందుకోవడానికి మేడగదిలో వారు చేసింది ఏమిటంటే, మొదట దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. తెగకుండా ప్రార్థన చేయడం వల్ల ఆ 120 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఇంకా నువ్వు పొందుకోలేకపోతే ఆయన కుమారుడు కుమార్తెవు కాదు తల్లి. ఇది లేఖనము సెలవిస్తుంది. సాక్షాత్తు దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి బాప్తిస్మ అవసరం లేదు, ఆయనే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు ఆత్మ అవసరం లేదు, ఆయనే పరిశుద్ధాత్మై ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఎందుకు ఆ విధంగా చూపించారయ్యానంటే, ఎందుకు ఆ విధంగా జరిగిందయ్యానంటే నీకు నాకు ఆదర్శంగా చూపించడానికి. హల్లెలూయా. నువ్వు బాప్తిస్మతోనే ఆగిపోతావేమో, ఇంకా నువ్వు ఆత్మను పొందుకోవమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఏ విధంగా మనం ఉంచి ఉన్నాం? ఐగుప్తు దాటిన తర్వాత ఆ యొక్క ఎర్ర సముద్రంలో బాప్తిసము తీసుకున్న తర్వాత వారి మీదకి ఎవరు వచ్చారో తెలుసా? మేఘస్తంభమై అగ్నిస్తంభమై దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. అంటే ఆ కానానులోనికి వెళ్ళే వరకు ఎవరు తోడుగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నారు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మేఘము కింద ఉండని వారు దేవుని కుమారులు కాదు, వారు కానానులోనికి ప్రవేశింపలేకపోయారు తల్లి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోలేదా? ప్రార్థనలో కనిపెట్టు. ఇంకా పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మను నువ్వు పోగొట్టుకున్నావా? దేవునిలో కనిపెట్టు తల్లి. ఆయన స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన కుమారులుగా కుమార్తెగా తీర్చబడాలంటే చివరిగా 5వదిగా అంటున్నారు, నా ఆత్మ మీలో ఉండాలి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆ పైనుండి ఆయన చూస్తూ, ఆ పైనుండి మాట్లాడుతూ, ఆ పైనుండి నడిపించారు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు, నేను మీలో ఉండడానికి నేను వచ్చాను, మీతో మాట్లాడడానికి వచ్చాను, మిమ్మల్ని నడిపించడానికి వచ్చాను. అందుకే రోమా పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు, ఎందరూ నా ఆత్మ చేత నడిపింపబడతారు వారే నా కుమారులు కుమార్తెలు. ఆయన వెళ్ళిపోవడానికి రాలేదు, ఆయన మన మధ్యలో సంచరించడానికి, మన యొక్క హృదయంలో రావడానికి, ఆ హృదయంలో ఉన్న ఆయన మనల్ని నడిపించడానికి ఆయన ఈ భూమి మీద ఇంకా నివసిస్తూ ఉన్నారు. అలాంటి పరిశుద్ధ ఆత్మదేవుని ఇంకా నువ్వు పొందుకోకుండా నిష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉంటే ఆయన కుమారులు కుమార్తెలు కావు తల్లి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన ఆత్మను ఇంకా పొందుకోకలేకపోతే ఆయన రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవు తల్లి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి అంటే నీలోనికి రావడానికి, నాలోనికి రావడానికి, వచ్చి నివసించడానికి. ఆయన వచ్చి ఏమి చేస్తారు తెలుసా? సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. నువ్వు సత్యము తెలుసుకున్నావు, రక్షణ పొందావు, కానీ ఆత్మను పొందుకుంటే ఆయన నీలోనికి వచ్చి సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన వారసుడుగా నిన్ను మారుస్తాడు. ఆయన పరలోక రాజ్యానికి సర్వ సత్యములోనికి ఆయనకి తీసుకువెళ్ళిపోతాడు. ఈరోజు ఆత్మను పొందుకోకపోతే నువ్వు సర్వ సత్యములోనికి వెళ్ళలేవు. నువ్వెక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు తల్లి. విడవబడతావు. ధనవంతుడు ఆ విధముగానే విడవబడిపోయాడు. మరణించిన తర్వాత వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయాడు. గల కారణం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉన్నావు? నేను రక్షింపబడిపోయాను. కుమారుడు కుమార్తెను అనుకుంటూ ఉన్నావు. కాదు, రక్షింపబడిన వాడు అభివృద్ధి చెందాలి. రక్షింపబడిన వాడు అక్కడ రూపాంతరంలోనికి రావాలి. రక్షింపబడిన వాడు ఆయన స్వరూపములోనికి, ఆయన వారసత్వములోకి నువ్వు మార్చబడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదవండి తల్లి. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. నువ్వు ఆయనతో శ్రమపడాలి. ఏ విషయంలో శ్రమ పడాలో తెలుసా? ఆయన కుమారుడుగా నువ్వు తీర్చబడ్డావు. నువ్వు వారసత్వములకు వెళ్ళడానికి నువ్వు శ్రమ పడాలి. హల్లెలూయా. ఏ విషయంలో శ్రమ పడాలంటే మొదట విశ్వాస విషయంలో, విశ్వాసమును కాపాడుకునే విషయంలో నువ్వు శ్రమ పడాలి. రెండవదిగా శాస్త్రులు పరిశీలన నీతి కన్నా అత్యధికమైన నీతి మంతుడిగా కనబడడానికి నువ్వు శ్రమ పడాలి. మూడవదిగా నీ శత్రువులను ప్రేమించే విధముగా, నీ శత్రువులను ఆ యొక్క కోసము ప్రార్థన చేసే విధముగా నువ్వు శ్రమ పడాలి. ప్రేమ విషయంలో శ్రమ పడాలి. నాలుగవదిగా ఆయన అంటూ ఉన్నారు, ఈ నిందారహితుడిగా, నిష్కలంకుడుగా, అనింజుడుగా, సనుగోకుండా, సంశయం లేకుండా నీకు అప్పగించిన ప్రతి కార్యమును నువ్వు చేస్తూ నువ్వు కాపాడుకోవాలి. ఐదవదిగా అంటూ ఉన్నారు, ఆయన ఆత్మ చేత నడిపింపబడిన వారే ఆయనకు కుమారులు కుమార్తెలు, వారు మాత్రమే ఆయనకు వారసులు. అందుకే రోమా పత్రికలు ఆయన మాట్లాడుతున్నారు ఏమిటో తెలుసా? ఆయన క్రీస్తు శ్రమ పడ్డాడు. క్రీస్తు మహిమలోనికి వెళ్ళడానికి మీకోసం శ్రమ పడ్డారు. కాబట్టి మీరు కూడా క్రీస్తును పోలి శ్రమ పడిన ఎడల ఆయనకు మీరు వారసులని మాట్లాడుతున్నారు. తల్లి, ఏ విషయంలో శ్రమ పడుతున్నావు? ఏ విషయంలో కష్టపడుతున్నావు? ఈ లోకపు ఆస్తిని సంపాదించుకోవడంలోనా? ఈ లోక కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడంలోనా? ఈ లోకంలో ఇంకా జీవించడానికి ఇంకా నువ్వు కష్టపడుతున్నావా? లేదా ఆ యొక్క దేవుని రాజ్యంలో వారసుడవడానికి ఈరోజు నువ్వు కష్టపడుతున్నావా, శ్రమ పడుతున్నావా? అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడాడు. తల్లి, జన్మించినంత మాత్రాన నువ్వు వారసుడు కానేరడు అని ఆయన స్పష్టంగా నీతో నాతో మాట్లాడారు. క్రీస్తు ఏ విధముగా శ్రమ పడ్డాడో ఆ విధముగా నీవు నేను శ్రమ పడాలి. అప్పుడు మాత్రమే
ఆయన మహిమ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని ఆయన స్పష్టంగా మాట్లాడారు తల్లి.